యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే మేము రాజకీయ కోణంలో ఇది లేదు, ఇది రాజకీయ కోణం కాదు, ఇది కేవలం నిరుద్యోగులమే సార్. మేము అందరి కోసం ఈ ప్రభుత్వం మారితే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కొట్లాడినాం, అన్ని యూనివర్సిటీ తిరిగినాం, ధర్నాలు చేసినాం, ప్రభుత్వాన్ని మార్చినాం, 6 నెలలు వెయిట్ చేసినాం. నిరుద్యోగులు పోయి పార్టీలను కలిసినారు, ఎమ్మెల్యేలను కలిసినారు, ఎంపీలను కలిసినారు, వివిధ పార్టీలు కూడా రియాక్ట్ అయిన తర్వాత ధర్నా కూడా చేసిన తర్వాత శ్రీధర్ బాబు గారు ఏదైతే చెప్పినారో అది మాకు ఆమోదయోగ్యంగా లేదు. కాబట్టి మేము గవర్నమెంట్కి 48 గంటల అల్టిమేటం ఇచ్చినాం. అక్కడ కూడా ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. కాబట్టి మేము ఆమరణ నిరాహార దీక్ష అనే ఒక చివరి అస్త్రాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే, ఇది కేవలం రాజకీయం కాదు, ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, ప్రభుత్వానికి మా యొక్క సమస్య యొక్క సీరియస్నెస్ ఏంది అని తెలియజేయడం కోసం చేస్తుంది తప్పితే ఇంకోటి కాదు. మేము ఇక్కడ చేస్తాం, మమ్మల్ని మీరు దయచేసి సహకరించండి. ఇది అనవసరంగా దీన్ని మీరు అణచివేత చేసే ప్రయత్నం చేస్తే ఇది ఎవరెవరు దీన్ని ఎట్లెట్లా వాడుకుంటారో ఇది నాకంటే మీకే బాగా తెలుసు. కాబట్టి మా సమస్య పరిష్కారం అవ్వడం అనేది మా యొక్క కన్సర్న్, వేరేది ఏ ఉద్దేశం లేదు. మేము శాంతియుతంగా కూర్చుంటాం. మద్దతు తెలిపే వాళ్ళు ఇప్పుడు మాకు ఆర్ కృష్ణ గారు వస్తారు, మద్దతు తెలుపుతారు, మన అశోక్ సార్ వస్తారు, మద్దతు తెలుపుతారు. ఎవరు మద్దతు వచ్చినా మేము ఏదైతే చేస్తున్నామో ఇది ప్రభుత్వ దృష్టికి పోయేంతవరకు రీచ్ అయ్యేంతవరకు ప్రభుత్వం స్పందించి మాతో మాట్లాడి ఈ సమస్యల పరిష్కారం అయితే చాలు. మాకు ఇది అయితే నెక్స్ట్ మినిట్లో నేను ఆపేస్తాను సార్. నాకు అవసరం లేదు. ఎందుకంటే సార్ 70 సంవత్సరాల నుంచి రాష్ట్రం వస్తే అని రెచ్చగొట్టినారు, ప్రభుత్వాలు మారితే అని చెప్పేసి అన్నారు. మేము 5,000 మందితో పోస్ట్ పోన్ అవ్వాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ ముట్టడి చేసినాం, ధర్నాలు చేసినారు, 1000 మందితో రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఫస్ట్ ధర్నా చేస్తే బాగుండదని చెప్పేసి అందరిని కలిసినారు. ఇంతకు మించి ఏం చేస్తాం సార్? అన్న, అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు మీరు నిరాహార దీక్ష చేయాలని అనుకున్నారు? ఇప్పుడు అరెస్ట్ కూడా చేశారు కానీ నిరాహార దీక్ష కూడా చేయలేదు. దాని మీద అసలు మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇది ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది ఒక ఆలోచన లేకుండా నిరంకుశంగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. మన తెలంగాణ తీసుకొచ్చుకున్న నీళ్లు నిధుల నియామకాల కోసం కేసీఆర్ గత 10 సంవత్సరాలుగా పరిపాలించి కూడా నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళు అట్లనే మిగిలిపోవడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఎటువంటి ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకుండా కేసీఆర్ గతంలో ఇచ్చిన వాటికే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు తప్ప కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్స్ లేవు. మెగా డిఎస్ అని చెప్పేసి అన్నారు. మెగా డిఎస్లో కూడా స్కూల్ అసిస్టెంట్ కానీ మిగిలిన పోస్టులు కూడా పెంచడం లేదు. అదేవిధంగా గ్రూప్ 2లో కూడా గతంలో కేసీఆర్ ప్రకటించినటువంటి 783 పోస్టులు మాత్రమే ఉన్నవి. గ్రూప్ 3లో కూడా 1363 పోస్టులు మాత్రం ఉన్నవి తప్ప రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత వాటిని మాత్రం ఇంకా పెంచలేదు. మా డిమాండ్ ఒకటే, పోస్టులు పెంచాలి, ఎగ్జామ్కు ఒక తగినంత ఒక డిసెంబర్లో గ్రూప్ 2ను గ్రూప్ 3ని కండక్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెగా డిఎస్సీ వేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ నిరాహార దీక్ష చేయాలనుకున్నారు, తీసుకొని వెళ్ళిపోయారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది ఈరోజు ఒక కనిపించకుండా ఈ యొక్క స్వేచ్ఛ భావాలు అనేటువంటి హరించి వేయడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇక్కడే ఉండి చదువుకొని ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాం. చాలా చోట్ల ఇక్కడికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా ఒక మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎంతో కష్ట నష్టాలు కోర్చి చాలని యొక్క వేతనలతో జాబ్ చేసుకుంటూ కూడా చదువుతూ ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళు తమ యొక్క భావజాలాన్ని వ్యక్తం చేయడానికి తాము ఉద్యోగాలు అంటే పోస్టులు పెంచాలని కోరుకుంటే ఈరోజు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది తీవ్రంగా మేము దీన్ని మాత్రం ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటివి రేవంత్ రెడ్డి సర్కారు వస్తే స్వేచ్ఛ జరుగుతుంది, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే నడవడానికి సిద్ధంగా ఉన్నాడనేటువంటి ఉద్దేశం మాకు కలుగుతూ ఉంది.